ఫ్రెండ్స్, ఊహాతీతంగా ఊహించని విధంగా భగవంతుడి సమక్షంలోనే పెను విషాదం జరిగిన తర్వాత 7 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి దాదాపు 50 మంది వరకు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న దుర్ఘటన తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా జరిగింది. రకరకాల అభిప్రాయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు అప్పుడే ప్రారంభమయ్యాయి. జరిగిన దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించి బాధితులకు ఏ మేరకు సాయం చేస్తుందనేది ఇంతవరకు వెల్లడి కాలేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో పుష్కరాల్లో 30 మంది చనిపోయినా, లేదా మొన్న జరిగిన విజయవాడ వరదల్లో దాదాపు 100 మందికి పైగా చనిపోయినా ఎక్కడా కూడా బాధ్యత వహించినటువంటి దాఖలాలు లేవు. అందువల్ల ఇలాంటి దుర్ఘటన జరిగినప్పటికీ వీటికి బాధ్యత వహించి ప్రభుత్వం నైతికంగా ప్రవర్తిస్తుందనే అభిప్రాయం ప్రజల్లో కలగడం లేదు. అయితే ఈ దుర్ఘటనకు సంబంధించిన అనేక విషయాలను మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో తాము అనుసరించిన విధానాలను పూర్తిగా రూపుమాపి కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టాలన్న ఆతృతలో, ఆవేశంలో ఈ రకమైనటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయనేది ఆయన చెబుతున్న విషయం. ముఖ్యంగా పాత ప్రభుత్వ హయాంలో ఘోరం జరిగిపోయింది, లడ్డూ కల్తీ జరిగింది, శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగి అపచారం జరిగిపోయిందంటూ చేసిన దుష్ప్రచారానికి ఫలితమే ఈ దుర్ఘటన అంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. అది నిజమైనా కాకపోయినా ఇలాంటి దుర్ఘటన జరిగిన చరిత్ర ఎప్పుడూ లేదు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి లేదా సర్వదర్శనానికి సంబంధించి కొండపైనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని భక్తుల్ని సరైనటువంటి పందాలో నడిపించినటువంటి ఉదంతాలు ఇప్పటి వరకు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు బైరాగిపట్టెడ దగ్గర కానీ, భూదేవి కాంప్లెక్స్ దగ్గర కానీ కొత్తగా కాంప్లెక్స్లు అంటే కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేసి వాటిల్లో నిన్న ఉదయం నుంచే భక్తుల్ని కూర్చోబెట్టారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు టోకెన్స్ ఇవ్వడానికి నిర్దేశించిన నిన్న ఉదయం నుంచే భక్తుల్ని దాంట్లో కూర్చోబెట్టి కిక్కిరిసిపోయినటువంటి కంపార్ట్మెంట్లను సరిగా నిర్వహించలేనటువంటి పరిస్థితి. వారికి మంచినీళ్ళు లేవు, ఆహారం లేదు, గంటల తరబడి అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి. అయితే ఈ స్థితిలో ఉన్న సాయంత్రం 8:45 ప్రాంతంలో ఒక మహిళ అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయిన నేపథ్యంలో ఒక కంపార్ట్మెంట్ గేట్లు తెరిచి ఆమెను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారని, తత్ఫలితంగా గేట్లు తీసిన వెనువెంటనే మరి భక్తులందరూ పెద్ద ఎత్తున తోసుకురావడంతో తొక్కిసలాట జరిగి సుమారు 50 నుంచి 60 మంది వరకు గాయపడ్డారు. ఇప్పటికీ అందిన సమాచారం మేరకు 7 చనిపోయారు. అయితే ఈ 7లో 6 మహిళలు, 1 పురుషుడు. ఇంత ఘోరకలు జరిగిన తర్వాత కూడా టీటీడీలో కానీ లేదా ప్రభుత్వంలో కానీ సరైన స్పందన లేదు, చెల్లించలేదని భక్తుల అభియోగం. ఎందుకంటే తొక్కిసలాట జరిగే వరకు, ఒక మహిళ మృతి చెందిందన్న వార్త వెలువడే వరకు పోలీసులు అక్కడికి చేరుకోలేదు. భక్తులని నియంత్రించడంలో కానీ, భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కానీ టీటీడీ ఎక్కడా కూడా మరి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదన్నది భక్తుల అభియోగం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు. ఉదాహరణకు పోలీస్ యంత్రాంగాన్ని ఎక్కడ మోహరించారో అర్థం కాదు. దాదాపు 2000 మంది పోలీసులను వినియోగించామని చెప్తున్నప్పటికీ ఎక్కడ వినియోగించారో అర్థం కాదు.
కనీసం పట్టుమని 10 మంది కూడా ఆ కంపార్ట్మెంట్స్ దగ్గర లేరన్నది భక్తుల అభియోగం. మరి ఇవాళ ముఖ్యమంత్రి బాధితులను పరామర్శించడానికి, దుర్ఘటన జరిగిన సంఘటనను పరిశీలించడానికి అక్కడికి వెళ్తున్నారు. కానీ ఆయన ఒక్కడి రాక కోసం ఇవాళ 4,000 5,000 మంది పోలీసులను మోహరిస్తున్నారు. మరి ఇన్ని వేల మంది భక్తుల కోసం కనీసం ఒక 1000 మందిని పోలీసులైనా అక్కడ మరి బందోబస్తులో ఏర్పాటు చేస్తుంటే ఇంత ఘోరకలి జరిగేది కాదు. ఇది అందరి అభిప్రాయం. నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని, కొత్తగా ఏర్పడ్డ కమిటీ కనీస అనుభవం లేకపోవడం వల్ల, ఆలోచన లేకపోవడం వల్ల ఇంత ఘోరకలి జరిగిందనేది మరికొంతమంది చెప్తున్నటువంటి వాదన. అదీగాక స్పెషల్ ఈవోగా, ప్రత్యేక అదనపు ఈవోగా ఉన్నటువంటి వెంకయ్య చౌదరి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అనేక తప్పిదాలకు మూల కారణమవుతున్నాయని చెప్తున్నారు. ఒక పక్క బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టారు. అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి వచ్చాడు. ఈ చౌదరి తీసుకుంటున్న నిర్ణయాలపైన భూమన కరుణాకర్ రెడ్డి అనేక రకాల ఆక్షేపణలు తెలియజేశారు. పచ్చ మీడియాకు లేదా పచ్చ పార్టీ నాయకులకు అడుగుల మడుగులొత్తడానికి మరి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వెంకయ్య చౌదరి చేస్తున్న హడావుడి అంతా ఇంత కాదని చెప్తున్నారు. సో ఇలాంటి వారిని అక్కడ నియమించడం ద్వారా చంద్రబాబు ప్రజలకు ఏం తెలియజేయాలనుకున్నారు అంటే, దానికి ఒక ఆ పవిత్రతకు, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి పవిత్రతకు మరి అపకీర్తి తెచ్చేలా, అపచారం జరిగేలా ఈ నియామకాలు జరిగాయా? వీరందరి నిర్ణయాల ఫలితమే ఇంత ఘోరకలి జరిగిందా? మరి ఇట్లాంటి నిర్ణయాలు వచ్చినప్పుడు సాధారణంగా మరి కొంతమంది అధికారులను బదిలీ చేయటమో, కొన్ని చర్యలు తీసుకోవడమో జరుగుతుంది. ఆయనే చెప్తుంటారు ప్రతి సందర్భంలో. వైసీపీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది, ఎవరిని సస్పెండ్ చేసింది, ఇట్లాంటి ప్రశ్నలు ఆయన వేస్తుంటారు తరచు. కానీ పుష్కరాల్లో చనిపోయినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, జగన్నాథ రథచక్రాల కింద పడి చనిపోవటం లేదా, మరి యాక్సిడెంట్లో చనిపోవటం లేదా, అక్కడ కూడా చచ్చారు, వాళ్ళకి రోజులు 3 నుంచి చచ్చారు అని చాలా చులకనగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కూడా అంతే. మరి లేదా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒక సినిమా ఫంక్షన్కి వెళ్ళి వస్తూ 2 యువకులు దుర్మరణం చెందితే డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్తాడు, ఇది జగన్ పాలన వల్ల వచ్చిన తప్పిదం, అందువల్లనే చచ్చిపోయారంటాడు. ఇప్పుడు ఇది కూడా జగన్ పాలన వల్లే ఈ ఇన్సిడెంట్ కూడా జరిగిందని ఒకవేళ తోసేసినా తోసేయచ్చు. జగన్ పాలనే కారణం, అందువల్లనే ఈ 7గురు చనిపోయారు, లేకపోతే ఇంత తొక్కిసలాట జరిగేది కాదని కూడా చెప్పే ఆస్కారం ఉంది. దుర్ఘటన జరిగిన తీరేంటి, ఎందువల్ల జరిగింది, ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు, వీటన్నిటి మీద సమీక్ష ఎక్కడ జరగట్లేదు. ఈ సమీక్ష కనుక జరిగి ఉంటే, లేదా ఇప్పటికైనా జరిగితే రాబో రోజుల్లో అయినా వీటి మీద సరైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికిప్పుడు చేయగలిగింది ఏమీ లేకపోయినా ఎవరు ఈ నిర్ణయాలు తీసుకున్నారు, ఈ రకంగా దాదాపు ఒక 8 కేంద్రాల్లో 90 వరకు మరి కౌంటర్స్ను తెరిచి అక్కడ టోకెన్లు ఇవ్వాలని, దాదాపు 1,20,000 టోకెన్లు ఇవ్వాలని 3 రోజులు అంటే 10, 11, 12 3 రోజులకు గాను ఒక్కొక్క రోజుకి ఒక 40,000 మందిని అలో చేసేలా టోకెన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఎవరు? ఆ నిర్ణయం తీసుకున్న మేరకు సరైనటువంటి ఏర్పాట్లు చేశారా? భక్తులకి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చూడటంలో మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? వీటన్నిటి మీద ఎక్కడ సమీక్షలు జరగట్లేదు. ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం, గత ప్రభుత్వాన్ని తిట్టిపోయడం, లేదా గత ప్రభుత్వ హయాంలో ఏదో అన్ని తప్పిదాలు జరిగినాయని ప్రజలకు చెప్పాలనే తాపత్రయం, ఆవేదన తప్ప ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇవాళ ఏం చేయాలి అన్న దాని మీద ఈ ప్రభుత్వంలో సరైనటువంటి కార్యాచరణ లేదని అర్థమైపోతుంది. ఇంత ఘోరకలి జరిగింది, 7 నిండు ప్రాణాలు బలైపోయాయి. ఈ ఘోరకలి జరిగి ఇంత జరిగినా కూడా మరి డిప్యూటీ ముఖ్యమంత్రి అక్కడ
మన జరిగినటువంటి ఉదంతంలో ఇద్దరి ప్రాణాలకి ఒక్కొక్క ప్రాణానికి 5 లక్షలు విలువ కట్టి పంపించారు. మరి ఇక్కడ జరిగినటువంటి దుర్ఘటనకు కూడా ప్రభుత్వం అంతే 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే అవకాశం కనబడుతోంది. అదే మరి తెలంగాణ ప్రాంతంలో ఒక సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందితే 2 కోట్ల రూపాయల పరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ దుర్ఘటనకు సంబంధించి 7గురికి కూడా 1 కోటి రూపాయల వంతున ఇవ్వాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాదు చాలా చాలా రకాల అంశాలు ఇందులో దాగున్నాయని, నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతోందని, బాధ్యతారహితంగా పోలీస్ యంత్రాంగం ప్రవర్తించిందని, టీటీడీ యంత్రాంగం అంతకంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ దుర్ఘటన కారణమని ఆయన చెప్తున్నారు. అయితే ఏది కారణమైనా ఏం జరిగినా ప్రభుత్వ స్పందన మాత్రం అంత శీఘ్రంగా కనబట్టలేదనేది మరి భక్తుల వాదన. ఎందుకంటే నిన్నంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా లేదా నాయకులందరూ కూడా మోడీ సభకు సంబంధించి మోడీ సభ విజయవంతం చేయడానికి తలమునకలై ఉన్నారే తప్ప ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించి భక్తులకు కావలసినటువంటి సౌకర్యాలు కల్పించి ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా చూడటంలో పూర్తిగా టీటీడీ విఫలమైందని అన్ని వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకుంటే మరోసారి ఇలాంటివి జరగకుండా ఉండే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏ రకంగా నూతన పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటుందో.